మరో భార్య భర్తను చంపేయడానికి ప్లాన్ చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఇప్పటికీ ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకుంటూ ఉన్నాయి. ప్రియుడిపై మోజుతో బిడ్డలను చంపేస్తున్నారు కొంతమంది, ప్రియుడిపై మోజుతో భర్తలను చంపేస్తున్నారు మరికొంతమంది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరో భార్య ప్రియుడిపై మోజుతో భర్తను చంపేయడానికి ప్లాన్ చేసింది. ఆ గ్యాంగ్ని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సువర్ణాపురంలో ప్రియుడిపై మోజుతో భర్త మర్డర్కు భార్య ప్లాన్ చేసింది. ప్రియుడితో కలిసి భర్త తోట ధర్మారావును చంపడానికి సుపారీ ఇచ్చింది భార్య. 20 లక్షల రూపాయలు సుపారీ గ్యాంగ్కి ఇచ్చింది భార్య ప్రియుడిద్దరు కలిసి. రామాంజనేయులు ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్స్గా 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ధర్మారావును దంసలాపురంలో కిడ్నాప్ చేసింది సుపారీ గ్యాంగ్. ఒప్పందం ప్రకారం మొత్తం డబ్బులు ఇవ్వాలని సుపారీ గ్యాంగ్ డిమాండ్ చేసింది. కిడ్నాప్ గ్యాంగ్ ఫోన్కు భార్య ప్రియుడు కూడా స్పందించలేదు. ఈ కిడ్నాపర్లు మిగిలిన డబ్బుల కోసం ఆ భార్య ప్రియుడికి ఫోన్ చేశారు. మిగిలిన డబ్బులు ఇవ్వకపోవడంతో మొత్తం మర్డర్ ప్లాన్ అంతా కూడా బెడిసికొట్టింది. భర్త ధర్మారావును చంపకుండా వదిలేసింది సుపారీ గ్యాంగ్. ఇక్కడే మొత్తం ట్విస్ట్ చోటు చేసుకుంది. భర్తను చంపేయడానికి ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. కొంత డబ్బులు చెల్లించారు. మిగిలిన డబ్బులు చెల్లించకపోవడంతో ఈ సుపారీ గ్యాంగ్ భర్త దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. నిజానికి కొన్ని సినిమాల్లో కనబడుతుంటుంటాయి మనకి ఇలాంటి సన్నివేశాలు. ఒక వ్యక్తిని చంపేయడానికి సుపారీ ఇస్తారు, కానీ ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అక్కడ నిజాలు చెప్పి లేదంటే అక్కడ ఇంకొంచెం డబ్బులు తీసుకుని ఆ చంపాలనుకున్న వ్యక్తిని వదిలేసి వెళ్తుంటుంటారు. నిజానికి ఈ సుపారీ గ్యాంగ్ తీసుకుని మనుషులను హత్య చేసే వాళ్ళకి ఎమోషన్స్ ఏమి ఉండవు. వీళ్ళకి డబ్బులే. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మిగతా వాడిని చంపేస్తుంటుంటారు. అలాంటి సమయంలో యువతల వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే అవతల వాళ్ళ గుట్టు బయట పెడుతుంటుంటారు. సో వీళ్ళకి ఎమోషన్స్ ఏమి ఉండవు. వీళ్ళు కరడు కట్టినటువంటి క్రిమినల్స్, రాక్షసులు, రక్తం తాగే రాక్షసులు. వీళ్ళకి తన పరభేదం ఏమి ఉండదు. కేవలం కళ్ళ ముందు డబ్బులు కనబడితే చాలు. కానీ వాళ్ళకి, ఆ ప్రియుడికి ప్రియురాలికి కేవలం మోజు. వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళిద్దరి మధ్య కామం. అడ్డొస్తే భర్తను చంపేస్తారు, అడ్డుగా ఉన్నారని పిల్లల్ని కూడా చంపేస్తారు. ఇలాంటి దుర్మార్గమైన ఘటనలే చోటు చేసుకుంటూ ఉన్నాయి ఇటీవల కాలంలో. మీరు మొదటి బాక్స్లో చూస్తున్నారుగా, అతనే భర్త తోట ధర్మారావు. ఇప్పుడు ఈ ప్లాన్ చూసి బహుశా అతను అమ్మ బతికేశాను రా నాయన అనుకుంటూ ఉండుండొచ్చు. ఆమె కూడా బహుశా ఏమనుకుంటూ ఉండుండొచ్చు అంటే, డబ్బులు ఇచ్చాం, ఆ సుపారీ గ్యాంగ్ భర్తను చంపేస్తుంది, రేపటి నుంచి ప్రియుడితో సుఖంగా బతకొచ్చు అని అనుకుంటూ ఉంటుంది. భర్తను చంపేసి ప్రియుడి మొదలు బాగా కామవాంఛ తీర్చుకోవచ్చు అని ఇద్దరు కూడా ప్లాన్ చేశారు. బహుశా నేను ఈ మాట అంటున్నాను అని కొంతమందికి రుచించకపోవచ్చు ఇలాంటి వర్డ్, కానీ ఎంత దారుణమో మీరే ఆలోచించండి. ప్రియుడిపై మోజుతో, ప్రియుడిపై క్షణకాలం పడక సుఖానికి భర్తను చంపేస్తారా? ప్రియుడిపై మోజుతో పిల్లలను చంపేస్తారా? ఇదా సమాజం నేర్పించింది? ప్రియుడిపై మోజుతో పిల్లల్ని చంపేయటం ఏంటి? ప్రియుడిపై మోజుతో భర్తలను చంపేయటం ఏంటి? లక్షల రూపాయల సుపారీలు ఇచ్చి చంపేయటం ఏంటి? భర్తలను విషం పెట్టి చంపేయటం ఏంటి? పిల్లలను నీళ్ళ బకెట్లో ముంచి చంపేయటం ఏంటి? ఎంతటి దారుణాన్ని కొడిగడుతున్నారు ఈ మధ్యకాలంలో. బంధాలన్నీ కూడా మర్చిపోయి కేవలం ప్రియుడితో పడక సుఖం, మోజు. ప్రియుడు అంటే మోజు. ఆ ప్రియుడు, ఈ భార్య కలిపి వాళ్ళిద్దరూ పడక సుఖంలో పంచుకునేటటువంటి కామవాంఛను తీర్చుకోవడానికి భర్తలు నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు, పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. నొక్కి ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడో ఒకసారి జరిగింది, ఇక్కడ ఒకసారి జరిగింది అని కాదు. నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ భార్యకి ఏదైనా సంబంధం ఉంది అంటే ఆ భర్త ఇక తనకు చావు ఎప్పుడు వస్తుందని భయంతో ఆలోచించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ భార్య ఎవరితోనైనా మోజులో ఉంటే ఆ భార్యకు ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలు ఎన్నాళ్ళు బతుకుతారో తెలియని ఒక దుర్మార్గమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడో ఒకటో రెండో జరిగితే ఓకే, ఎక్కడో ఒకటో రెండో జరిగితే ఏంటి అనుకోవచ్చు, కానీ రెగ్యులర్గా జరుగుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ప్రియుడిపై మోజుతో కేవలం పడక సుఖానికి, రాత్రి అయితే ప్రియుడితో పడక సుఖాన్ని పంచుకోవాలని మధ్యలో ఉన్న వాళ్ళని అడ్డు తొలగించుకొని ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు ఈ మధ్య కొంతమంది భార్యలు. ఎందుకు ఇలా మారిపోతున్నారో అర్థం కావడం లేదు. దీనిపైన సుదీర్ఘమైన లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అందుకే కొంతమంది వచ్చి ప్రత్యేక చట్టాలు కూడా తీసుకుంటారంటని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఘటన సువర్ణాపురంలో చోటు చేసుకుంది. ప్రియుడిపై బాగా మోజు పడింది ఆమె. ఆ భర్త కాకుండా ఆ ప్రియుడు, ఆ భర్త ఒకవేళ కావాలంటే డివోర్స్ తీసుకోవచ్చు, చట్ట ప్రకారం మీరు వెళ్ళిపోవచ్చు, విడిపోయి ఆ భర్త తనని బతకనివ్వచ్చు. ఎంతోమంది భర్తలు ఇలా ప్రియుడు
ఆ భార్య కలిపి వేసినటువంటి స్కెచ్లో ఎంతోమంది చనిపోయారు. కానీ ఈ భర్త మాత్రం బాగున్నాయి, ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి, అందుకే భర్త బతికేశాడు. ప్రియుడితో కలిసి బాగా పడక సుఖానికి అలవాటు పడి ఈ భార్య ఏం చేసిందంటే భర్త ధర్మారావును చంపేయాలని ప్లాన్ చేసింది. సుఫారీ ఇచ్చింది, 20 లక్షల రూపాయలు సుఫారీ ఇచ్చి భర్తను లేపేయాలనుకున్నారు. పోనీ వదిలేసి డివోర్స్ ఇచ్చి మీ బతుకు మీరు బతికితే బాగుండేది కదా. 20 లక్షల రూపాయలు సుఫారీ ఇచ్చి భర్తను లేపేయాలనుకున్నారు. బాగానే ఉంది, కొంత డబ్బులు కూడా ఇచ్చారు. 5 లక్షల రూపాయలు ఇచ్చింది సుఫారీ గ్యాంగ్కి. ధర్మారావుని లేపేయడానికి మొత్తం స్కెచ్ చేసుకున్నారు, గన్ను కత్తులు ఇవన్నీ రెడీ చేసుకున్నారు. దంసలాపురంలో ఆ భర్తను కిడ్నాప్ చేస్తారు. కౌంట్ డౌన్, ఒకవేళ డబ్బులన్నీ పడి ఉంటే భర్త ధర్మారావుని పాటికి లేపేసి ఉండేవారు, నూకలు భూమి మీద చెల్లిపోయి ఉండేవి. కానీ ఆ సుపారీ గ్యాంగ్ ఒప్పందం ప్రకారం మొత్తం డబ్బులు ఇవ్వలేదు. సో మొత్తం డబ్బులు మన సుపారీ గ్యాంగ్ డిమాండ్ చేశారు. చంపేసిన తర్వాత మిగిలిన డబ్బులు ఇస్తామని వీళ్ళు చెప్పినట్టున్నారు. సో కిడ్నాప్ గ్యాంగ్ ఫోన్లు పదే ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. కానీ ఈ ప్రియుడు ఈ భార్య ఇద్దరు కూడా బాగా పడక సుఖాన్ని రుచి మరిగినటువంటి ఈ కామాంధులు ఇద్దరు కూడా వాళ్ళ ఫోన్లకు, సుపారీ గ్యాంగ్ ఫోన్లకు రియాక్ట్ కాలేదు. దీంతో ఆ సుపారీ గ్యాంగ్ ఏం చేశారంటే ఈ ప్రియుడు ఈ భార్య ఇద్దరి విషయాన్ని రామాంజనేయులకి భర్తకు చెప్పేశారు, ధర్మారావుకి. ధర్మారావుకి చెప్పేయడంతో ధర్మారావు ఏం చేశాడు అంటే నేనే మీకు డబ్బులు ఇస్తాను, నన్ను వదిలేసేయండి అన్నారు. ఆ క్రిమినల్స్కి, ఆ సుపారీ గ్యాంగ్కి ఏంటంటే ఎటువంటి ఎమోషన్స్ ఉండో, కేవలం డబ్బులు ఇస్తే చాలు, డబ్బులు కళ్ళ ముందు కనబడితే చాలు, ఎవరినైనా చంపేస్తారు. అలాంటి దుర్మార్గులు వాళ్ళు డబ్బులు మరిగిన దుర్మార్గులు, వీళ్ళ కామం మరిగినటువంటి దుర్మార్గులు ఈ ప్రియుడు ఈ భార్య ఇద్దరు. మిగిలిన డబ్బులు ఇవ్వకపోవడంతో భర్త ధర్మారావును చంపకుండా వదిలేసింది ఆ సుపారీ గ్యాంగ్. ఇక్కడ కొంత పాపం వాళ్ళ కనికరం చూపించారు. దీంతో భర్త ధర్మారావు ఆ సుపారీ గ్యాంగ్కి మిగిలిన డబ్బులు ఇచ్చి అతను బతికిపోయాడు. నగలు కూడా లాక్కుని ఆ సుపారీ గ్యాంగ్ వదిలేసినట్టుగా తెలుస్తోంది. సుపారీ గ్యాంగ్ నుంచి తప్పించుకుని భర్త ధర్మారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు రామాంజనేయులు ఉన్నాడు. పగడాల విజయ్ కుమార్, వేముల కృష్ణ, బుర్రి విజయ్ వీళ్ళందరూ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. నిందితుల దగ్గర నుంచి ఒక ఎయిర్ గన్, 2 కత్తులు, 9,000 రూపాయల నగదు, 5 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి ప్రియుడు మోజులో ఉండి భర్తను చంపేయాలనుకున్న భార్య ఎక్కడుందో ఇంకా తెలియదు, పోలీసులు గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి ఒకసారి. ఆమె కళ్ళను బ్లర్ చేసి జస్ట్ చూపిస్తున్నాం, ఎందుకంటే చూపిస్తాను కానీ వాళ్ళ ఐడెంటిటీని బయట పెట్టాలనుకోవడం లేదు కాబట్టి వాళ్ళ వివరాలు తెలియట్లేదు, చూపించట్లేదు. సో ఇలా ప్రియుడు మోజులో పడి పిల్లలను చంపేస్తున్న తల్లులు, ప్రియుడు మోజులో పడి భర్తలను చంపేస్తున్న ఇలాంటి భార్యలు, ఈ సుఖాల కోసం, పడక సుఖం కోసం భర్తను చంపేయని ఎగదోసే లాంటి ప్రియులు, పడక సుఖం కోసం నీ బిడ్డలను చంపేయని ఉసుగొలిపే లాంటి ప్రియులకి ఎలాంటి శిక్షలు విధించాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు సమాచారం అందించడానికి. ఉదయ్, ప్రస్తుతం ఈ ప్రియుడు మోజులో ఉండి భర్తను చంపేయాలనుకున్న భార్య ఎక్కడ ఉంది? ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? ఎటువంటి కేసులు నమోదు చేశారు? ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణపురం గ్రామానికి చెందిన తోట ధర్మారావుపై హత్య కుట్ర కేసును ఖమ్మం అర్బన్ పోలీస్ చేత ఛేదించారు. మొత్తం ఈ కేసు విషయంలో దాదాపు కొద్ది రోజులుగా పూర్తి స్థాయిలో లోతైనటువంటి దర్యాప్తు చేసినటువంటి ఖమ్మం అర్బన్ పోలీసులు మొత్తం 5 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఒక ఎయిర్ గన్ తో పాటు 2 కత్తులు, 90,000 రూపాయల నగదు, ఒక 5 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ నిందితులకు సంబంధించినటువంటి ఒక కారుని కూడా ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 11న ఖమ్మం అర్బన్ పోలీసులను సంప్రదించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం స్వర్ణాపురం గ్రామానికి చెందినటువంటి తోట ధర్మారావు అనే వ్యక్తి తనను గత నెల మార్చి 11న కొంత సుపారీ గ్యాంగ్ తనను హత్య చేసేందుకు ప్రయత్నం చేసిందని, తనను కిడ్నాప్ చేసి దంసలాపురం ప్రాంతాల్లో కిడ్నాప్ చేసి ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతానికి తీసుకువెళ్లారని చెప్పి సుపారీ గ్యాంగ్ తనను బెదిరింపులకు గురి చేసి తన దగ్గర ఉన్నటువంటి బంగారు గొలుసుతో పాటు 1,50,000 రూపాయల నగదును ఫోన్ పే ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకున్నారంటూ గత మార్చి 12న ఈ ఘటన జరిగిందంటూ ఏప్రిల్ 11వ తేదీన ఖమ్మం అర్బన్ పోలీసులతో పాటు ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగినటువంటి పోలీసులు ఈ కేసు విషయంలో లోతైనటువంటి దర్యాప్తు చేశారు.